తులసి చందు గారు ప్రశ్న రావణ్ జోసఫ్ అలియాస్ జోసఫ్ని అరెస్ట్ చేయడం తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. తులసి చందు గారు మాట్లాడిన మాటల్లో ఎంతవరకు నిజం ఉంది, తను చెప్పిన పాయింట్లో ఏ పాయింట్ కరెక్ట్ ఏ పాయింట్ కరెక్ట్ కాదు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అసలు ఫస్ట్ తులసి చందు గారు అసలు ఈ అరెస్ట్ని ఏ విధంగా చూస్తున్నారు, తను ఏం గత కొంతకాలంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రశ్న రావణ్ చాలా అగ్రెసివ్గా వీడియోస్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటి నేను క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, ప్రశ్న రావణ్ ఒక జర్నలిస్ట్ కాదు. ఈ విషయం అతను ఎక్కడ ఏ మీడియా ఆర్గనైజేషన్స్లోనూ పనిచేయలేదు. తనకు తాను ఒక జర్నలిస్ట్గా ఎక్కడ చెప్పుకోవట్లేదు. నేను ఒక ప్రెషర్ గ్రూపు, నేను ఒక యాక్టివిజం చేస్తున్నాను. ప్రెషర్ గ్రూప్ జర్నలిస్ట్ అయితే ఏంటి, ప్రెషర్ గ్రూప్ అయితే ఏంటి, మామూలు నార్మల్ యూట్యూబర్ అయితే ఏంటి, నార్మల్ కామన్ మ్యాన్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, బూతులు తిట్టకుండా అవతల వ్యక్తిని క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్, అసలు క్వశ్చన్ చేసేటప్పుడు మనం క్వశ్చన్ చేసే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలుసుకోవాలి. ఆ రెండు తెలియకుండా మనం ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాని యొక్క పర్యవసానాలు ఇలానే ఉంటాయి. మిమ్మల్ని చూసి ఇంకొంతమంది తయారవుతారు. అవునా కదా? మనం సమాజానికి బూతులు నేర్పకూడదు. మన సమాజానికి మంచి వైపు ఎలా వెళ్ళాలో నేర్పడానికి ట్రై చేయాలి. అదే ఇన్ఫ్లుయెన్సర్గా, యూట్యూబర్గా కానీ, ఏదో పొలిటికల్ పార్టీలో ఉన్నా కానీ, ఏదైనా పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా కానీ ధైర్యంగా మనం ఈ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పుకోవాలి. మన పేరు, ఒరిజినల్ పేరు చెప్పుకోగలగాలి, మనం ఒరిజినల్ ఐడెంటిటీ చూపించుకోగలగాలి, మనం ఒరిజినల్గా మాట్లాడాలి. అవన్నీ ఇక్కడ జరగలేదు. తను ఎక్కడి నుంచి వచ్చారో కూడా క్లారిటీ. ఒక పౌరుడిగా నేను క్వశ్చన్ చేస్తున్నాను. అదే నా పౌరుడిగా క్వశ్చన్ చేసేటప్పుడు ఒక పద్ధతి అనేది ఉండాలి. ఇప్పుడు మీరు అన్నదానికి నేను కొన్ని పాయింట్స్కి అగ్రీ చేయట్లేదు. అంటే మీరు ఏదైతే చెప్తున్నారో ఆ పాయింట్స్కి నేను అగ్రీ చేయట్లేదు. అంత మాత్రానికి ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ నాకు నచ్చలేదని ప్రశ్న రావణ్ గారి స్టైల్లో నేను కూడా అయ్యే వర్డ్స్ ఇప్పుడు మీ మీద ప్రయోగిస్తే, ఆయన చూసి నేర్చుకొని నేను కూడా అలాంటి వర్డ్స్ మీ మీద ప్రయోగిస్తే, ఇప్పుడు మీరు అన్న మాటలు నాకు నచ్చట్లేదు కాబట్టి నేను ప్రయోగిస్తే కరెక్ట్ అంటారా? చూసిన వాళ్ళు మీరు ఒప్పుకుంటారా? పోనీ ఎవ్వరు సహించరు. అలాంటి బూతులు మాట్లాడటం కరెక్ట్ కాదు. అది మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక మొక్కలో చెప్పి ముగించవచ్చు. మీరు ఇంత ఉపద్ఘాతం అవసరం లేదు. బూతులు మాట్లాడటం తప్పు. అలా మాట్లాడితే దాని యొక్క రియాక్షన్ ఇలానే ఉంటుంది, దాని మీద కేసులు పడతాయి. అది సో మన దేవుణ్ణి మనం పూజించుకోవాలి, మన దేవుణ్ణి మనం మెచ్చుకోవాలి, ఏవైనా చేసుకోవచ్చు. పక్కన వాళ్ళ దేవుణ్ణి ఒకళ్ళు పూజిస్తున్న ఒక దేవుణ్ణి మన నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మీరు దాని గురించి మాట్లాడకుండా స్కిప్ కొట్టారు, నైస్గా స్కిప్ కొట్టారు తులసి చందు గారు. కానీ మీరు దాని గురించి కూడా మాట్లాడాలి. మీరు వీడియో చేశారు కదా, మీరు దాని గురించి కూడా మాట్లాడాలి. ప్రశ్న రావణ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పౌరుడిగా క్వశ్చన్ చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వానికి, హిందుత్వానికి, సనాతన ధర్మానికి, రాముడికి ఏంటి సంబంధం? ఏ పౌరుడి కోసం? అవతల పౌరుల్లో చాలామంది క్రిస్టియన్స్ ఉంటారు, చాలామంది రాముడిని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, చాలామంది నమాజ్ చేసే ఉంటారు, చాలామంది సాయిబాబాని నమ్మే వాళ్ళు ఉంటారు, చాలామంది వేరే వేరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పూజిస్తూ ఉంటారు. ఎవరికి నచ్చిన దైవాన్ని వాళ్ళు పూజించుకుంటారు. అప్పుడు ఈ ప్రశ్న రావణ్ వాళ్ళ పూజించుకునే దేవుణ్ణి ఎందుకు తిట్టడం? ఒక పౌరుడిగా అలా తిట్టడం కరెక్టా? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీ వీడియోలో? ఆ పాయింట్ని చక్కగా స్కిప్ ఎందుకు కొట్టారు అని అడుగుతున్నాను నేను. అలా తిట్టకపోతే ఇన్ని కేసులు అయితే పడవగా, మహా అయితే ఒక కేసు పడుతుంది, బెయిల్ వస్తుంది, బయటకు వస్తారుగా. కానీ అంతమంది పూజించే దేవుణ్ణి తిట్టడం వల్ల ఎక్కువ కేసులు పడి ఉండొచ్చుగా. మనం ఒక పౌరుడిగా మాట్లాడేటప్పుడు ప్రజల కోసం మాట్లాడాలి, అంతేగాని ప్రజల్ని బాధ పెట్టేలా మాట్లాడకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని తిట్టడం ప్రాబ్లం కాదు ఇక్కడ. దేవుణ్ణి ఎందుకు తిట్టడం? వేరే దేవుళ్ళని ఎందుకు తిట్టడం? తను నాస్తికుడని చెప్పుకుంటాడు. అలాంటప్పుడు నాస్తికులా ఉంటే తప్పు లేదు. వేరే మతాలని, వేరే వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడకూడదు కదా, బూతులతో మాట్లాడకూడదు కదా. ఒక యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, ఒక మైకు దొరికినప్పుడల్లా బూతులతో విరుచుకు పడితే అది కరెక్ట్ కాదు కదా. చూస్తా ఎప్పుడు ఊరుకోరు కదా, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో చెక్ పెట్టాలని చూస్తారు కదా. ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. నా ఉద్దేశం నా ఛానల్ని ప్రశ్నించడానికి, ప్రజల వాయిస్ని వినిపించడానికి, గట్టిగా నిర్భయంగా ప్రశ్నించడానికే నేను ఈ ఛానల్ పెట్టాను అనేది అతను చేసిన ప్రకటన. అలా నిర్భయంగా ప్రశ్నిస్తే కనుక మంచి పనే అది.
నిర్భయంగా వాళ్ళు చేసిన మిస్టేక్స్ని చూపించి ఇలా చేయకూడదు, ఇలా చేసి ఉంటే కరెక్ట్ కాదని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసి ఉంటే ఈవెన్ నేను కూడా సపోర్ట్ చేద్దును. బట్ తను అలా చేయలేదు. మీరు కూడా అలా చేయట్లేదు. ఇప్పుడు మీరు కన్వీనియంట్గా కొన్ని పాయింట్స్ని ఎగరగొట్టేస్తున్నారు. చాలా సార్ రావణ్ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికే ఈ ఛానల్ పెట్టాడు అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు, కానీ వాస్తవం కాదు. అలా ఎవరు అనుకోవట్లేదు. అలా కాదు. ఈ ఛానల్ పెట్టింది ఎందుకు అంటే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారం నుంచి కోల్పోయిందో అప్పుడు ఈ ఛానల్ పెట్టారు అని అయితే అనుకుంటున్నారు. అదే వాస్తవం కూడా. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే చాలా మంది యూత్ లాగే ఒకప్పుడు రావణ్ పవన్ కళ్యాణ్ అభిమాని. ఈ విషయం నేను ఎట్లా చెప్తున్నాను అంటే గతంలో అంటే ఈ ప్రశ్న ఛానల్ మొదట్లో అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమాని అని మీరు సర్టిఫై చేస్తున్నారు, కరెక్టా? నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమాని అని ఆయన ఏ రోజు చెప్పలేదు. మీరు సర్టిఫై చేస్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ అభిమాని కావచ్చు, బాలకృష్ణ గారి అభిమాని కావచ్చు, నా అభిమాని కావచ్చు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని కావచ్చు, కోహ్లీ అభిమాని కావచ్చు. ఎవరి అభిమాని అయినా కూడా వేరే వాళ్ళ యొక్క దేవతలని బూతులు తిట్టడం కరెక్ట్ కాదు. తులసి చందు గారు, మీరు అది తెలుసుకోండి. ఫస్ట్ అది తెలుసుకోండి. నేను పవన్ కళ్యాణ్ అభిమాని అయినంత మాత్రాన పక్కన వాళ్ళని బూతులు తిడతానంటే కుదరదు. చూస్తా ఊరుకోరు, కేసులు పెడతారు. మన దేవుడు మనం పూజించుకోవాలి. పక్కన వాళ్ళ దేవుల్ని మనం కించపరచకూడదు. కుల మతాల గొడవలు తేకూడదు. తెచ్చే విధంగా మనం మాట్లాడకూడదు. ఒక బాధ్యతతో కూడిన ప్రసంగాలే చెయ్యాలి. బూతులు మాట్లాడటం కరెక్ట్ కాదు. తులసి చందు గారు, మీరు అది నేర్చుకోమని రావణ్ గారికి చెప్పండి. మీకు బాగా క్లోజ్లా ఉన్నారు కదా, మీరు ఆ విధంగా అతన్ని గైడ్ చేసి ఉండాల్సింది కదా. ఎందుకు గైడ్ చేయలేకపోయారు? ఎందుకు మీరు చెప్పలేకపోయారు? ఎందుకు ఈ మాటలన్నీ దాటి వేస్తున్నారు? మీరు పౌరుడిగా క్వశ్చన్ చేయాలని యూట్యూబ్ ఛానల్ పెట్టడం తప్పే కాదు. జర్నలిస్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. పెట్టినప్పుడు ప్రాపర్గా క్వశ్చన్ చేసి ఉంటే ఇక్కడ దాకా రాదు కదా. వేరే దేవుళ్ళని వీళ్ళని తిట్టాల్సిన అవసరం ఏముంది? ఒక పౌరుడికి, ఒక బాధ్యతాయుతమైన పౌరుడు వేరే వాళ్ళని కించపరిచేలాగా బూతులు తిడతారా? వేరే వాళ్ళ దేవుళ్ళని తిడతారా? అది కరెక్ట్ కాదు కదా. రాజ్యాంగం అలా చెప్పలేదు కదా మనకి. పక్కన మతాలను కూడా గౌరవించడం నేర్చుకోండి. అది మీరు రావణ్ గారికి చెప్పాలి, జోసఫ్ గారికి చెప్పాలి. ప్రశ్న అని క్వశ్చన్ పేరు పెట్టుకొని బూతులు తిడితే ప్రశ్న ఎలా అవుతుంది? అది ప్రశ్న అనేది వేరు, క్వశ్చన్ చెయ్యాలి. ఇప్పుడు మీరు అనే మాటలు నాకు కొన్ని నచ్చట్లేదు, అంత మాత్రాన్ని నేను మిమ్మల్ని బూతులు తిట్టేయటం నా ఛానల్లో కరెక్ట్ కాదు కదా. అదే చేశారు జోసఫ్ గారు, ఆ పనే చేశారు. అతను చేసిన వీడియోస్ దాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. సో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ని అభిమానించిన రావణ్ని ఈరోజు ఇంత అగ్రెసివ్గా పవన్ కళ్యాణ్ పేరెత్తితేనే రావణ్ గుర్తొచ్చేలాగా రావణ్ చేసే విమర్శలు పవన్ కళ్యాణ్ పేరెత్తితే రావణ్ గుర్తురారు. పవన్ కళ్యాణ్ పేరెత్తితే ఏం గుర్తొస్తుంది? నేను చెప్తాను వినండి. మొన్న ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు, అలాంటి సీన్లు గుర్తొస్తాయి. కౌలు రైతులకు చాలామందికి డబ్బులు ఇచ్చారు, అది గుర్తొస్తుంది. సైనికులకు ₹1,00,000 విరాళం ఇచ్చారు. తెలంగాణకి ₹1,00,000 విరాళం ఇచ్చాడు. కొండగట్టు ఆంజనేయ స్వామికి డబ్బులు ఇచ్చారు. గుడి డెవలప్మెంట్కి టీటీడీ నుంచి ఫండ్స్ తెప్పించి ఇచ్చారు. ఒక పల్లెటూరికి, ఒక గిరిజన ప్రాంతానికి రోడ్డు ఎప్పటి నుంచో లేకపోతే ఆ గిరిజన ప్రాంతానికి రోడ్డు వేపించాడు. అక్కడ కూడా ఈ జోసఫ్ అనే వ్యక్తి వెళ్ళి అక్కడ కూడా ఏదో చేయడానికి ట్రై చేశాడు. అక్కడ ఏం లేని దానికి కూడా ఏదో చేయడానికి ట్రై చేశాడు. అక్కడ విఫలమయ్యాడు. పవన్ కళ్యాణ్ అంటే ఇవన్నీ గుర్తొస్తాయి. ఇంకొంతమందికి పవన్ కళ్యాణ్ అంటే ఆ స్టైలు అది గుర్తుకొస్తుంది. ఇంకొంతమందికి పవన్ కళ్యాణ్ అంటే తన యొక్క ఉదార భావం, తన యొక్క సహాయం చేసే వ్యక్తిత్వం గుర్తు వస్తాయి. అంతేగాని పవన్ కళ్యాణ్ అంటే ఈ ప్రశ్న, శ్రీరెడ్డి వీళ్ళు గుర్తుకురారు. వీళ్ళందరూ డిఫరెంట్ బాపతే, వీళ్ళు గుర్తుకురారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి గుర్తొచ్చేవి ఇవి, అంతేగాని వీళ్ళు గుర్తుకురారు. వచ్చేలాగా ఎవరు మార్చారు? దీనికి రీజన్ కూడా పవన్ కళ్యాణే. ఎందుకంటే ఎట్లా అవుతారు? ఏ విధంగా అవుతారు పవన్ కళ్యాణ్? దీనికి రీజన్ పవన్ కళ్యాణే అని నువ్వెలా చెప్తావు? మీరు ఎలా చెప్తారు? మీకు ఎలా తెలుసు? అంటే నేను మీ ఫ్యాను, నేను మిమ్మల్ని బూతులు తిట్టేసి దానికి కారణం మీరే అని చెప్పచ్చా? పక్కన దేవుళ్ళని, దేవతలను ఎందుకు తిట్టాడు? ఫస్ట్ దానికి సమాధానం చెప్పు. పవన్ కళ్యాణ్ తిట్టిన దాని గురించి పక్కన పెట్టండి. ఫస్ట్ వేరే దేవుళ్ళని తిట్టడానికి రీజన్ ఏంటి? దానికి కూడా మీ దగ్గర ఆన్సర్ ఉందా?
అది ఎందుకు మీరు స్కిప్ చేసి పవన్ కళ్యాణ్ టాపిక్ మాత్రమే మాట్లాడుతున్నారు? ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యి ఉండి పవన్ కళ్యాణ్నే తిట్టాడా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన వాళ్ళు ఎవరైనా పవన్ కళ్యాణ్ని తిడతారా? ఎందుకు తిడతారు? రావణ్ అనే వ్యక్తి ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉండే వ్యక్తి, ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు ప్రోగ్రెసివ్గా మాట్లాడాలి కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడుతున్నాడు? మీరు ప్రోగ్రెసివ్ అని అనగానే ఆయన ప్రోగ్రెసివ్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చేస్తారా? అట్లా కుదరదు కదా. మనం ప్రోగ్రెసివ్ అన్నప్పుడు మనం ప్రోగ్రెసివ్గా మాట్లాడాలి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడటం కరెక్టా? వేరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడటం కరెక్టా? వేరే వాళ్ళ యొక్క దేవుళ్ళని గురించి మాట్లాడటం తప్పుగా మాట్లాడటం కరెక్టా? దానికి మీరు సర్టిఫై చేస్తున్నారు ప్రోగ్రెసివ్ అని. అది ప్రోగ్రెసివ్ ఏ విధంగా అవుతుంది చెప్పండి తులసి చంద్ గారు. మీ దృష్టిలో అలా బూతులు తిట్టడం ప్రోగ్రెసివ్ అప్రోచా? చెప్పండి. మీరు సపోర్ట్ చేస్తారా అలా బూతులు తిట్టేదాన్ని ప్రోగ్రెసివ్ అప్రోచ్ కింద మీరు అనుకుంటున్నారా? అది కరెక్ట్ కాదు కదా. ఎవరిని తిట్టినా కరెక్ట్ కాదు అది. ఇప్పుడు ఒక అభ్యుదయ సమాజాన్ని చూడాలి అని అనుకునే అభ్యుదయ సమాజం చూడాలి అనుకుంటే మైకు తీసుకొని అమ్మనా బూతులు తిడితే అభ్యుదయ సమాజం రాదు తులసి చందు గారు. వస్తుందా? మీరు నమ్ముతున్నారా అలా వస్తుందని? ఒకప్పుడు ఎవరైనా అలా తెచ్చారా? అభ్యుదయ సమాజాన్ని ఎవరైనా బూతులు తిట్టడం ద్వారా తెచ్చారా అని అడుగుతున్నాను నేను. నాకు తెలిసైతే ప్రీవియస్గా పోరాడిన చాలామంది యాక్టివిస్టులు కూడా ఎవరు కూడా బూతులు తిట్టడం ద్వారా అభ్యుదయ సమాజాన్ని అయితే సాధించలేకపోయారు. అర్థమవుతుందా? నాకు తెలిసైతే. మరి మీరు నమ్ముతున్నారా బూతులు తిట్టడం ద్వారా అభ్యుదయ సమాజాన్ని మనం స్థాపించవచ్చు అని మీరు నమ్ముతున్నారా? వ్యక్తి ఎక్కడైనా అన్యాయం జరిగితే చాలా గట్టిగా క్వశ్చన్ చేశారు. ఓకే, అన్యాయం చేసి గట్టిగా క్వశ్చన్ చేస్తారా? ఎక్కడ అన్యాయాన్ని ఎప్పుడు క్వశ్చన్ చేసి న్యాయం చేయించాడో ఒక్క ఇన్సిడెంట్ మీరు నాకు షేర్ చేయగలుగుతారా? నేను ఆయన వీడియోస్ అన్నీ చూశాను. ఎక్కడా కూడా ఒక టాపిక్ ఒక చిన్న విషయాన్ని కూడా ఆయన కరెక్ట్ చేసింది లేదు. ప్రాపర్గా ఒకళ్ళ కోసం పోరాడిందే లేదు. అయిన వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళే లేరు. ఒక పర్సన్ కూడా ఉండరు. అన్యాయాన్ని క్వశ్చన్ చేసిందే లేదు. బూతులు తిట్టడం తప్ప అన్యాయాన్ని ఎక్కడ క్వశ్చన్ చేయాల. అసలు అన్యాయం కోసం ఎప్పుడు పోరాడాలా? పవన్ కళ్యాణ్ పేరు ఎత్తడం, తిట్టడం, వేరే దేవుళ్ళ పేరు ఎత్తడం, తిట్టడం, ఇది చేశారే కానీ ఒక అన్యాయాన్ని క్వశ్చన్ చేసి ఒక విక్టిమ్ తరపున పోరాడి ఆ విక్టిమ్కి న్యాయం జరిపించిన సన్నివేశం ఏదైనా ఉందా? సిచ్యువేషన్ ఏదైనా ఉందా ఈ మధ్యకాలంలో? ఎవరి కోసమైనా పోరాడి వాళ్ళ కోసం నిలబడి రైతుల కోసమో లేకపోతే పిల్లల చదువుల కోసమో లేకపోతే బలహీన వర్గాల రైట్స్ కోసమో దేనికోసమైనా పోరాడి వాళ్ళకి రైట్స్ తెప్పించడం కానీ, వాళ్ళకి రోడ్డు తెప్పించడం కానీ, వాళ్ళకి కావాల్సిన మంచినీటి సదుపాయం కల్పించడం కానీ, ఇలాంటివి ఏమన్నా గవర్నమెంట్తో పోరాడి మీరు చెప్తున్నటువంటి జోసెఫ్ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్తో చేశారా? పోనీ వాటి గురించి మాట్లాడారా? రూరల్ డెవలప్మెంట్ గురించి కానివ్వండి, గిరిజన ప్రాంతాల యొక్క అభివృద్ధి గురించి కానివ్వండి, పేదవాళ్ళ గురించి ఆకలి కష్టాల గురించి కానివ్వండి, వేటి గురించి అయినా ఎప్పుడైనా ఆయన పోరాడా? ఆయన ఛానల్లో వాటి మీద గలం ఎత్తాడా? ప్రోగ్రెసివ్ ఎక్కడుంది? మొత్తం బూతులే కదా ఆయన ఛానల్లో ఉన్నది. బూతులు తప్ప ఏముంది? మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడటం అండ్ బూతులు తిట్టడం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని మీరు చెప్తున్నారు, ఆయన పవన్ కళ్యాణ్ని బూతులు తిడతాడు. ప్రోగ్రెసివ్ థాట్ అని మీరు అంటారు, బూతులు తిట్టడమే ప్రోగ్రెసివ్ థాటా అని నేను అడుగుతున్నాను. ఓకే, అన్యాయం జరిగితే క్వశ్చన్ చేయాలనుకుంటున్నారు. అన్యాయం జరిగితే క్వశ్చన్ చేయాలి అనుకున్నప్పుడు అన్యాయం జరిగిన చోట క్వశ్చన్ చేయాలి కానీ పక్కన దేవుళ్ళని, పక్కన మతాల యొక్క దేవుళ్ళని తిడటం ద్వారా ఈయన ఎవరికి న్యాయం చేయాలనుకుంటున్నాడు? పక్క మతాల యొక్క దేవుళ్ళని తిడితే న్యాయం జరుగుతుందా? అభ్యుదయ సమాజం వచ్చేస్తుందా? బూతులతో విరుచుకుపడితే మైక్లో అభ్యుదయ సమాజం వచ్చేస్తుందా? నాకు అర్థం కాల మీ లాజిక్ ఏంటో. బూతులు తిట్టడం ద్వారా అభ్యుదయ సమాజాన్ని సాధించవచ్చు అంటే మీరు చెప్పండి, మీరు నమ్ముతున్నారు అలాగా? నేనైతే నమ్మటం లేదు. భయము అనేది తెలియని ఒక వ్యక్తి. అదే భయము అనేది తెలియదు, సంస్కారం అనేది కూడా లేని వ్యక్తి. అది కూడా చెప్పండి మీరు. భయము అనేది తెలియదంట. అల్లున్న పాత్రుడు ముఖ్యమంత్రిని మా కొడక రికార్డ్స్ అయిన రాజు కదా. మన దగ్గర ఇంత డబ్బు ఉన్నప్పుడు, ఇంత పేరున్నప్పుడు పట్టించుకున్నప్పుడు వాడికి
వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు అంటే వాళ్ళని చూసి, వాళ్ళని అబ్జర్వ్ చేసి, వాళ్ళని ఫాలో అయ్యి, వాళ్ళని అభిమానించడము లేకపోతే గట్టిగా విమర్శించడము, నిలదీయడము అనేది జరుగుతుంది. అండ్ చాలా అగ్రెసివ్గా ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఆ అగ్రెసివ్నెస్. ఏం క్వశ్చన్ చేశాడు? ఎక్కడ క్వశ్చన్ చేశాడు? ఏ పాయింట్లో పవన్ కళ్యాణ్ తప్పు చేశారు? ఏ పాలసీ ప్రకారం క్వశ్చన్ చేశారు? ఒక పాలసీ, ఇదిగో పవన్ కళ్యాణ్ ఇలా చేశాడు, అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఈయన ఇలా క్వశ్చన్ చేశాడు. ఒకటి చెప్పండి ఎగ్జాంపుల్కి, నేర్చుకుంటాం మేము కూడా. అలా ఏం చేయలేదే. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఆయన్ని తిడుతున్నాడు. అది తిట్టడాన్ని క్వశ్చన్ చేయడం అని మీరు ఎలా అంటారు? తిట్టడం వేరు, క్వశ్చన్ చేయడం వేరు. ఇప్పుడు నేనున్నాను, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను, ఆయనకి మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయనకి మీరు ఇంత ప్రోగ్రెసివ్ థాట్ అని మీరు అంటున్నారు ఆయన్ని. కానీ మరి ఆయన ఛానల్లో అన్నీ చూస్తే బూతులు తప్ప ఏమీ లేవు కదా, మరి ఇంత బూతులు తిడతా ఉంటే అభ్యుదయ సమాజం ఎలా వస్తుంది అని నేను అడుగుతున్నాను. ఇతన్ని చూసి చాలామంది కుర్రోళ్ళు నేర్చుకుంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ మార్గం చెడిపోతుంది కదా ఈ మార్గంలో వెళ్తే, ఇలా బూతులు తిట్టితే. భయం ఉండదు అని మీరు అంటున్నారు. భయం లేకపోతే ఒక మంచి పని కోసం పోరాడచ్చు కదా. ఎందుకు బూతులు తిట్టడం? పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేశారు అంటున్నాడు. నాకు ఎక్కడ ఆయన్ని ప్రాపర్గా క్వశ్చన్ చేసినట్టు నాకు ఎక్కడ కనపడలేదు. అసలు ఏ విషయంలో క్వశ్చన్ చేశారు? బూతులు తప్ప నాకు అక్కడ క్వశ్చన్ ఏం కనిపించట్లేదే. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇదన్నీ క్వశ్చన్ చేయటం, ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నా ఇలా క్వశ్చన్ చేయటం అంటారు నాకు తెలిసి అయితే. ఇది క్వశ్చన్ చేయటం, నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను, మీరు అదంతా క్వశ్చన్ చేయటం అంటున్నారు కాబట్టి. అంతేగాని నా నోటికి వచ్చినల్లా నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి, నీకు క్వశ్చన్ చేసినట్టు అవ్వదు, అది నేను మిమ్మల్ని తిట్టినట్టు అవుతుంది. మీకు తిట్టడానికి క్వశ్చన్ చేయడానికి డిఫరెన్స్ మీకు తెలియదా, లేకపోతే తెలిసి కూడా కవర్ చేస్తున్నారా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. కూడా రావణ్ లాంటి వాళ్ళలోకి చొప్పించింది, వాళ్ళకి నేర్పించింది, మీరు ఇలా తయారవ్వండి, నేను ఎలా అయితే క్వశ్చన్ చేస్తానో మీరు కూడా అలా క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పి నేర్పించింది కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏమన్నా స్కూల్ పెట్టి రండి అయ్యా క్వశ్చన్ చేయడం, బూతులు ఎలా తిట్టాలో నేర్పిస్తానని చెప్పి బూతులు ఏమన్నా నేర్పించారా? పవన్ కళ్యాణ్ వాళ్ళే నేర్చుకున్నాడా ఏమో చెప్తారు. ఏమో ఆయనకి డబ్బులు ఇచ్చి వెనకాల ఎవరైనా తిట్టిస్తున్నారేమో మీరు చూసి వచ్చారా? మీరు చెప్తే మీరు నమ్మేయాలా? పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటే మరి చాలా మంచి పనులు, ఆయన కోట్లు దానాలు చేస్తారు, మరి ఈయన కూడా దానం చేయొచ్చుగా. ఎందుకు చేయట్లా? ఆయన దానం చేస్తాడుగా, ఆయన దానం చేస్తాడుగా, మరి ఆయన సనాతన ధర్మాన్ని ఫాలో అవుతాడు, ఈయన కూడా ఫాలో అవ్వచ్చుగా. ఎందుకు ఫాలో అవ్వట్లేదు? అన్ని పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకుంటారు కదా జోసెఫ్ గారు, ఎందుకు మరి ఫాలో అవ్వట్లేదు? ఇదొక్కటే ఫాలో అవుతాడని రూల్ ఏమైనా పెట్టుకున్నాడా? పవన్ కళ్యాణ్ని చూసి నేర్చుకున్నాడని మీరెలా చెప్తారంటున్నా? ఏమో వేరే రాజకీయ నాయకుడిని చూసి నేర్చుకొని ఉండొచ్చుగా, అసలు మిమ్మల్ని చూసే నేర్చుకొని ఉండొచ్చుగా. ఏమో మీరే నేర్పించి పంపించారేమో అని నేను అంటాను. ఎవరిని చూసి ఎవరిని నేర్చుకున్నారనేది ఎవరు చెప్తారు? ఆయన వచ్చి చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి అనుకుంటే 100 ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారు, మరి ఈయన కూడా ఫాలో అవ్వచ్చుగా. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా బూతులు తిట్టడం మీరు విన్నారా? ఇలాంటి మాటలు నేను ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వీడియో ఒకటి కూడా బూతులతో చూడలేదు. మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? ఈయన మాట్లాడిన బూతులు ఆయన ఎప్పుడైనా రాముని తిట్టారా పవన్ కళ్యాణ్ గారు? మరి ఈయన ఎందుకు తిడుతున్నారు? ఆయన ఎప్పుడైనా పక్క మతాలను తిట్టడంగా మీరు చూసారా? పవన్ కళ్యాణ్ గారు పక్క మతాలను గౌరవిస్తాడు, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతాడు, అదే కదా ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు. మరి అది ఎందుకు ప్రశ్నారావుని ఫాలో అవ్వట్లేదు? క్వశ్చన్ చేయడం మన హక్కు. అది పవన్ కళ్యాణ్ నేర్పక్కర్లా, సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి అందరూ నేర్చుకున్నదే. అది క్వశ్చన్ చేయడం మన హక్కు. తెలంగాణ ఉద్యమంలో కూడా క్వశ్చన్లు చేశారు. ఇది ఎప్పటి నుంచో ఉంది, అది పవన్ కళ్యాణ్ నేర్పిస్తే రాదు. క్వశ్చన్ చేయడం అనేది పౌరుల హక్కు, క్వశ్చన్ చేయడం పౌరుల హక్కు. అర్థమైందా? గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం పౌరుల హక్కు. అది పవన్ కళ్యాణ్ నేర్పించేదే ఉంది. పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకోవాలనుకుంటే ఇవన్నీ ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ పక్క వ్యక్తులకి తెగ సహాయం చేస్తాడు, కోట్లు విరాళాలు ఇచ్చాడు, మరి అవి కూడా నేర్చుకోవచ్చుగా. పవన్ కళ్యాణ్ గారు సింపుల్గా ఉంటాడు, అలా ఉండొచ్చుగా సింపుల్గా. పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళకి కష్టం ఉంది అంటే ఎంత సహాయమైనా చేస్తాడు. సైనిక్ బోర్డుకి సహాయం చేశాడు. పవన్ కళ్యాణ్ గారికి దేశభక్తి ఎక్కువ, మరి అవన్నీ నేర్చుకోవచ్చు కదా. అవన్నీ ఎందుకు నేర్చుకోవాలా? బూతులు తిట్టడం ఎప్పుడు తిట్టలేదే పవన్ కళ్యాణ్ గారు, మేము చూస్తున్నాగా. ఈయనకి సపరేట్ ప్రైవేట్ క్లాస్ ఏమైనా పెట్టారా ఏంటి? జోసెఫ్ గారికి క్వశ్చన్ చేయడం అంటే బూతులు తిట్టడం అని నేర్పించారా ఏంటి? మరి పవన్ కళ్యాణ్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చాలాసార్లు క్వశ్చన్ చేశారు, కానీ ఎప్పుడు వాళ్ళ వైఫుల గురించి ఇలా మాట్లాడలేదు, ఇలా బూతులు తిట్టలేదే. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే బూతులు తిట్టారు బోల్డ్ సార్లు.
మేబీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకున్నారేమో. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కృష్ణారావణ్ గారు ఎప్పుడూ వీడియోలే చేయలేదు క్వశ్చన్ చేస్తా గవర్నమెంట్ని. కానీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం క్వశ్చన్ చేస్తున్నారు. ఎందువల్ల పాపం డాక్టర్ గారు చనిపోయారు కదా, ఆయన చనిపోయినప్పుడు ఆయన మాస్క్ అడిగిన పాపానికి ఆయన చనిపోయారు, సుధాకర్ గారు. అది తలుచుకొని ఇప్పటికీ బాధగానే అనిపిస్తుంది నాకు. ఆయన కోసం ఎందుకు పోరాడలేదు కృష్ణారావణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు నేర్పిస్తే నేర్చుకున్నాను అంటున్నారు కదా, మరి ఆయన విషయంలో ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ గారు అంతలా క్వశ్చన్ చేస్తున్నప్పుడు జోసఫ్ గారు నిద్రపోతున్నారా? ఎందుకు క్వశ్చన్ చేయలేదు? జోసఫ్ గారు కూడా నేర్చుకొని క్వశ్చన్ చేయాలి కదా. మరి మీరు చెప్పిన ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ గారే నేర్పించుంటుంటే ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మరి ఆ రోజు జోసఫ్ గారు ఎందుకు రిలాక్స్ అవుతా ఉన్నారు? ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టి క్వశ్చన్ చేయలేదు? కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడే ఎందుకు పెట్టారు? లాజిక్ చెప్పండి మీరు కొంచెం, నాకు అర్థం కాలేదు. ఇది గుర్తుపెట్టుకో. ఎందుకు హిందుత్వ వాళ్ళని మాత్రమే ఎందుకు తిడుతున్నాడు? అది పవన్ కళ్యాణ్ తిట్టమని నేర్పించాడా? పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా తిట్టాడా ఎవరినైనా? వేరే దేవుళ్ళని తిట్టంగా మనం చూసామా? పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేయమంటారు, క్వశ్చన్ చేస్తాడు ఆయన కూడా. అది మనం తప్పు చేసేసి నాకు వాళ్ళు నేర్పించారు వీళ్ళు నేర్పించారు అనేది కరెక్ట్ కాదు. ఎవరు చేశారో వాళ్ళకి శిక్ష పడుతుంది. నాకు వాళ్ళు నేర్పించారు, వాళ్ళని చూసి నేర్చుకుని వీళ్ళని చూసి నేర్చుకుంటే వాళ్ళకి శిక్ష పడదు. అర్థమవుతుందా మీకు? ఆ లాజిక్ తెలుసా? ఏం మాట్లాడుతున్నారు మీరు సంబంధం లేకుండా? పవన్ కళ్యాణ్ని చూసి నేర్చుకున్నారా? పవన్ కళ్యాణ్ని చూసి నేర్చుకుంటుంటే బాగానే ఉండేది. ఎవరిని చూసి నేర్చుకున్నారో క్లియర్గా తెలుస్తుంది, మీరు చెప్పినా చెప్పకపోయినా. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు నోరు మెదపలేదో, ఎవరు అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు మెదుపుతున్నారో, ఎవరు ఫ్యాన్ ఎవరిని తిడతారో మీకు తెలియకపోయి ఉండొచ్చు. చూసే జనాలందరికీ తెలుసు. మీరు ఇలా వీడియో చేయడం ద్వారా ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యానే, పవన్ కళ్యాణ్ చూసే నేర్చుకున్నారు అంటే అప్పుడు ఇంకా అసలు క్లియర్గా తెలుస్తుంది ఆయన ఎవరిని చూసి నేర్చుకున్నారో, ఆయన ఎవరు ఫ్యాను అనేది క్లియర్గా తెలుస్తుంది. చూడండి, కంపేర్ చేసి. పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ వైఫ్ని, వాళ్ళ పిల్లల్ని అందరినీ బండబూతులు తిడతా ఉన్నా కూడా ఓపిక పట్టి ఒక్కసారి మాట్లాడారు. అందులో కూడా బూతులేమి లేవు, మామూలుగానే మాట్లాడారు. ఇన్ని బూతులేం తిట్టలేదు అక్కడ అందులో బూతులేం మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. ఆయన వైఫ్ల గురించి, ఆయన యొక్క పర్సనల్ లైఫ్ గురించి, వాళ్ళ పిల్లల గురించి ఎవరెవరినో తెప్పించి ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతుంటే సహనం కోల్పోయి ఒక్కసారి మాట్లాడారు. దాన్ని పట్టుకొని అది చూసి రావణ్ నేర్చుకున్నాను మాట్లాడుతున్నాను మీరు. అది చూసి ఈ జోసఫ్ అనే వ్యక్తి నేర్చుకున్నాను మాట్లాడారు. మరి అది చూసి నేర్చుకున్నప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినప్పుడు ఆయన జగన్ మీద ఎందుకు మాట్లాడలేదు? మరి ఆ రోజు ఆయన చూసి నేర్చుకొని ఉండాలి కదా. నేర్చుకున్నప్పుడు ఆయన ఎవరి మీద అయితే మాట్లాడాడో ఈయన కూడా వాళ్ళ మీద మాట్లాడాలి కదా. మరి ఎందుకు మాట్లాడలేదు? ఏదైనా మనం చెప్తే అతికినట్టు ఉండాలబ్బా, అతికినట్టు ఉండాలి మేడం. కరెక్ట్ కాదు ఇది. తులసి చంద్ గారు మీరేం మాట్లాడుతున్నారో లాజిక్లెస్గా, నేను దాన్ని మాత్రం క్వశ్చన్ చేస్తున్నా. వెరీ లాజిక్లెస్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీని క్వశ్చన్ చేశాడు. మరి ఈయన ఒక్కసారి కూడా క్వశ్చన్ చేయలేదే? ఎందుకని? కాబట్టి మీరు చెప్తున్నది రాంగ్. నేను అగ్రీ చేయట్లే. ఎవరు నమ్మరు కూడా మీరు చెప్పినా కూడా. అయినా ఎవరు ఫ్యాన్ అయినా ఎవరు చూసి ఏమి నేర్చుకున్నా ఫైనల్గా పక్క మతాలను తిట్టమని ఎవరు చెప్పినా ఎవరు చెప్పరు. పక్క మతాలని బూతులు తిట్టండి అని ఎవరు చెప్పరు, పక్క దేవుళ్ళని తిట్టండి అని ఎవరు చెప్పరు. అవన్నీ ఎందుకు చేశారు? ఆ పాయింట్ మీరు కన్వీనియంట్గా స్కిప్ చేసి మీరు ఇదంతా చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చి ఇన్ని కవర్ డ్రైవ్లు చేసేసి మీరు మసిబూసి మారేడుగా చేసి పవన్ కళ్యాణ్దే తప్పు అని చెప్పి మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ చెప్తే చేశాడు అని చెప్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ చూసే నేర్చుకొని ఉంటే పవన్ కళ్యాణ్ ఎవరి మీద అయితే పోరాడాడో మరి వాళ్ళ మీద ఈయన ఎందుకు గొంతెత్తలేదు? పవన్ కళ్యాణ్ అన్ని విరాళాలు చేస్తున్నాడు, ఎందుకు ఈయన విరాళాలు ఇవ్వట్లేదు? పవన్ కళ్యాణ్ ఎన్నో మంచి పనులు చేశాడు, ఆ మంచి పనుల్లో ఈయన ఎందుకు చేయట్లేదు? పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేసినట్టుగా క్వశ్చన్ చేస్తే బాగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేసినట్టుగా ఈయన క్వశ్చన్ చేయట్లేదు. అది కదా ప్రాబ్లం ఇక్కడ. బూతులు తిడుతున్నాడు, క్వశ్చన్ చేయటం లేదు ఈయన.
మీరు కన్వీనెంట్గా స్కిప్ కొట్టేస్తున్నారు పవన్ కళ్యాణ్ పేరు చెప్పి. వేరే దేవుళ్ళని తిట్టడం కరెక్ట్ కాదు. అది ఏ దేవుణ్ణైనా కూడా, అది ఎవరైనా కూడా, అది మీరు తెలుసుకోవాలి తులసి చంద్ గారు. మీరు ఆ టాపిక్ని కన్వీనెంట్గా స్కిప్ కొట్టినంత మాత్రాన మీరు చెప్పిన ఇదంతా నమ్మే అమాయకులు ఉంటారనైతే నేను అనుకోవటం లేదు.